టాలీవుడ్ లో మళ్ళీ అదే జంట హాట్ టాపిక్ అవుతుంది. విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకుంటే ఇద్దరు విడిపోతారని వేణుస్వామి సంచలన జోష్యం చెప్పారు. అసలు ఈ కమెంట్స్ వెనుక నిజం ఏంటి? అందరికీ నమస్కారం, మీరు చూస్తుంది తెలుగు ట్రెండ్ టాక్. విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి జరుగుతుందా? జరిగితే విడిపోతారా? వేణుస్వామి షాకింగ్ కమెంట్స్. ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. గీతా గోవిందం నుండి మొదలైన వీళ్ళ కెమిస్ట్రీ ఇప్పటికీ ఫ్యాన్స్ మైండ్ లో ఉంది. డియర్ కామ్రేడ్ తర్వాత వీళ్ళిద్దరి గురించి ఎన్నో రూమర్స్ బయటకు వచ్చాయి. విదేశీ ట్రిప్స్, ఒకే టైంలో ఫోటోలు, పార్టీస్ లో కలిసి కనబడము, ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెడుతూ అవును మేము పెళ్లి చేసుకుంటున్నాము అని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు గుడ్ న్యూస్ తో పాటు ధన్యవాదాలు కూడా చెప్పారు. ఇదిలా ఉంటే వేణుస్వామి మాత్రం వీళ్ళిద్దరూ భవిష్యత్తులో విడిపోతారని అంటున్నారు. ఈ పెళ్లి జరిగితే ఇద్దరికి ఎమోషనల్ ఇబ్బందులు రావచ్చని, విజయ్ కెరియర్ ప్రస్తుతం స్టేబుల్ గా లేదని, మ్యారేజ్ లైఫ్ లో సమస్యలు రావచ్చు అని. అయితే వేణుస్వామి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వాళ్ళు ఆల్రెడీ తెలుసు కదా మనకు, ఇప్పటి నుండి కాదు ఎప్పటి నుండో తెలుసు. అది ఇప్పుడు గీత గోవిందం సినిమా నుండి చేసుకుని విడిపోతారు. ఆల్రెడీ ఇప్పుడు చెప్పింది కాదు, ఎప్పటిదో ముచ్చట. నేను ఆమెకే చెప్పిన, ఇక వేరే వాళ్ళకి ఎందుకు, డైరెక్ట్గా ఆమెకే చెప్పిన, ఆయన చేసుకోకు విడిపోతావు అని చెప్పిన. ఇది విజయ్, రష్మిక అభిమానులు సీరియస్ గా తీసుకుని వేణుస్వామిపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వేణుస్వామి గతంలో చెప్పినవి కొన్ని నిజం కావడం వల్ల విజయ్, రష్మిక అభిమానుల్లో కొద్దిపాటి భయం మొదలైంది. అంతేకాకుండా విజయ్ కు ఇటీవలే కొన్ని సినిమాలలో యావరేజ్ రిజల్ట్స్ రావడంతో ఫ్యాన్ బేస్ కొద్దిగా బలం తగ్గిందని చెప్పుకోవచ్చు. రష్మిక మాత్రం పాన్ ఇండియా స్థాయిలో బిజీగా ఉంది. కానీ కెరియర్ ప్లస్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలంటే సెలబ్రిటీస్ కి ఒక సవాల్ అని చెప్పుకోవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? విజయ్, రష్మిక పెళ్లి జరుగుతుందా? జరిగితే ఎలా ఉంటుంది? వేణుస్వామి జోష్యం నిజమవుతుందా? మీ అభిప్రాయం కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా తెలుగు ట్రెండ్ టాక్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.